అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు క్రెడిట్ చోరీ గురించి అటు ప్రధాన మీడియాల్లోనూ, డిజిటల్ మీడియాల్లోనూ, యూట్యూబ్ ఛానల్లోనూ, సోషల్ మీడియాలోనూ, ఫేస్బుక్లోను, ఇన్స్టాలోను ఎక్కడ చూసినా ఇదే ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. మరి క్రెడిట్ చోరీ ఎవరు? అంటే ఒకరు చేసినటువంటి పనిని ఇంకొకరు ఎవరు దొంగతనం చేస్తున్నారు అనే దాని గురించి ఈరోజు ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. మరి పాత విషయాలు, కొత్త విషయాలు అంటే 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విషయాలు కానీ, 2019 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విషయాలు కానీ, మరి ఈరోజు ఏది కూటమి ప్రభుత్వం శంకుస్థాపన చేసినా, ఏది ఓపెన్ చేసినా, ఏ కంపెనీ తెచ్చినా, ఏ పరిశ్రమను తీసుకొని వచ్చినా, వెళ్ళిపోయినటువంటి కంపెనీని తీసుకొని వచ్చినా, ఏది తెచ్చినా వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది స్పోక్స్ పర్సన్స్ కానీ, నాయకులు కానీ క్రెడిట్ మాదంటే మాది అని చెప్పేసి ఈరోజు మాట్లాడేటువంటి సందర్భం ఉంది కాబట్టి, ఆ నేపథ్యం ఉంది కాబట్టి అందులో భాగంగా ఈరోజు ప్రధానంగా గూగుల్ ఏఐ డేటా సెంటర్. మరి గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారితో అంటే గూగుల్ కంపెనీ ఒప్పందం చేసుకుంది, అదాని గారు ఒప్పందం చేసుకున్నారని చెప్పేసి ఏఐ డేటా సెంటర్ విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకున్నటువంటి మాట అందరూ చూశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అంత సామర్థ్యత, శక్తి ఉన్నట్లయితే మరి వెళ్ళిపోయినటువంటి కంపెనీల పరిస్థితి ఏంటి? లులు మాల్ కానీ, మరి అదేవిధంగా అమర్ రాజా బ్యాటరీస్ కానీ, కియా పరిశ్రమకు సంబంధించినటువంటి సిస్టర్ కంపెనీస్ కానీ, జాకీ పరిశ్రమ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే జిల్లాకు చాలా కంపెనీలు ఉన్నాయి. మరి ఆ వెళ్ళిపోయినటువంటి కంపెనీల యొక్క క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారే తీసుకోవాలి కదా అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ప్రధానంగా చర్చ నడుస్తూ ఉంది. మరి ఒక గూగుల్ ఏఐ డేటా సెంటర్తోనే వీళ్ళు ఆగారా అంటే లేదు. ఈరోజు టీసీఎస్ కంపెనీని తీసుకొని వచ్చిన, టీసీఎస్ కంపెనీకి ఎకరా 99 పైసలు భూమి లీజుకి ఇచ్చిన, కాగ్నిజెంట్కి ఇచ్చిన, యాక్సెన్సరీకి ఇచ్చిన, చాలా కంపెనీకి ఇలా భూములు ఇస్తూ ఉంటే ఆ భూముల విషయంలో కూడా దాచేస్తున్నారు అని చెప్పేసి ఏకంగా భూములు ఇవ్వద్దండి అని చెప్పేసి ఏకంగా కోర్టుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కేసులు వేసినటువంటి మాట వాస్తవమే. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే మరి నిజంగా వీళ్ళు నిరుద్యోగ పక్షపాతులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పనే వీళ్ళ లక్ష్యము, వీళ్ళ ఎజెండా అయితే మరి ఎకరా 99 పైసలకి ఇచ్చినా సరే అది ప్రభుత్వ భూమే కదా, మళ్ళీ ప్రభుత్వ భూమి నుంచి ఆ ఎకరాకి ఎన్ని జాబులు, ఉద్యోగాలు కల్పన జరుగుతుంది అనేది ఈరోజు కూటమి ప్రభుత్వం స్పష్టంగా ప్రజల ముందు ఉంచినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కేసులు వేసి పైకి ఏమో చంద్రబాబు నాయుడు గారు దారాదత్తం చేస్తున్నారు అని చెప్పేసి ఒకవైపు మాట్లాడుతూనే మరొక వైపు ఇదే కంపెనీలకు భూములు ఇవ్వనీకోకుండా కేసులు వేసిన మాట మీరందరూ చూశారు. మరి అదేవిధంగా ఈరోజు ఏదన్నా చూడండి, రైతుల విషయంలో అయినా కానీ, పరిశ్రమల విషయంలో కానీ ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తున్నటువంటి అంశం ఏంటంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ఉత్తరాంధ్రకి తలమానికం అండి. ఒకప్పుడు హైదరాబాద్ మహానగరానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆనాడు 5,000 ఎకరాలు కేటాయిస్తే 5,000 ఎకరాలు దేనికని చెప్పేసి ఎగతాళి చేసిన వారు సైతం కూడా ఈరోజు నివ్వెరపోయి అదే శంషాబాద్ ఎయిర్పోర్ట్ను కూడా 1-2 సార్లు తల ఎత్తి చూసేటువంటి పరిస్థితి నెలకొంది. ఈరోజు ఆడ 5,000 ఎకరాలు కేటాయించినందువల్లే ఈరోజు హైదరాబాద్లో రెండో ఎయిర్పోర్టుకు వాళ్ళు ఆలోచన చెయ్యట్లేదు. ఆయన విజన్ దాదాపు 20 సంవత్సరాల ముందే చూశారు కాబట్టి అని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర నాయకులే నెమరు వేసుకునేటువంటి పరిస్థితి నెలకొంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో కూడా చర్చ నడుస్తూ ఉంది. మరి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి భోగాపురం బోగస్ బుల్లోడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య వీడియోలన్నీ వైరల్ అవుతూ ఉన్నాయి. మరి ఇదే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భీమిలి నుంచి 5 కిలోమీటర్లే ఉంది, వైజాగ్ నుంచి దాదాపు 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అసలు ఎర్ర బస్సులు తిరగని చోట కూడా విమానాల అవసరమా అని చెప్పేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో సందర్భంగా ఆయనే నోటి ద్వారా పలికినటువంటి చిలక పలుకులు. మరి ఆ వీడియోలు ఈరోజు మీడియాలో పెడుతూ కూటమి ప్రభుత్వం కూడా సక్సెస్ఫుల్గా డిఫెండ్ చేయగలిగింది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని, వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ భావిస్తూ ఉన్నారు. ఏది చూసినా సరే ఈరోజు మరి నిజంగా క్రెడిట్ చోరీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకు పరిశ్రమలు, మరి ఉత్తరాంధ్రకు ఏ కంపెనీలు వచ్చినా, అమరావతిలో ఏదన్నా కంపెనీలకు భూములు, ల్యాండ్లు అలొకేట్ చేసినా, ఏది చేసినా సరే మా ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి నిజంగా క్రెడిట్ చోరీ
జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలా, మరి ఎవరికి ఇవ్వాలనేది ఈరోజు ఆంధ్ర ప్రజలే ఆలోచన చేసుకోవాల్సినటువంటి సమయం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 1924 మధ్య మంచి పరిపాలన, సుపరిపాలన, ప్రజలు మెచ్చేటువంటి పాలన అందించినట్లయితే ఉత్తరాంధ్ర ప్రజలు కానీ, కోస్తాంధ్ర ప్రజలు కానీ, రాయలసీమ ప్రజలు దాదాపు 26 జిల్లాలలో 8 జిల్లాలలో కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ప్రాతినిధ్యం ఏంది అంటే గుండు సున్నా అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లోనే వైఎస్ఆర్సీపీ పార్టీకి తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రజలకి క్లారిటీగా ఉన్నారు. ఈరోజు క్లారిటీగా ఉండాల్సిందేది కేవలం కూటమి ప్రభుత్వ నాయకులు మాత్రమే అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఘంటాపథంగా ఈరోజు పబ్లిక్ ఒపీనియన్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి దాదాపు ఇప్పుడు జూన్ వస్తే ఈ సంవత్సరం జూన్ నాటికి కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 ఏళ్ల పరిపాలన పూర్తి అవుతుంది. మరి ఈ 2 ఏళ్ల పరిపాలనా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజలలో ఉన్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఏ విధంగా ప్రజలలో తిరుగుతున్నారు, ప్రజలు మెచ్చేటువంటి పాలన, ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా చేస్తున్నారు అనేది ప్రజలు సమాధానం చెప్తూనే జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఒక చరిత్ర, ఆయన ఒక అధ్యాయం, ముగిసిన అధ్యాయం అన్నట్టుగా ఈరోజు పబ్లిక్ ఒపీనియన్ కూడా వివిధ ఛానళ్ళలో కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రెడిట్ చోరీ చేస్తున్నది వైఎస్ఆర్సీపీ పార్టీనే, జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సర్వత్రా చర్చనీయాంశంగా జరిగినటువంటి నేపథ్యం. కాబట్టి దీని మీద ఎక్కువగా ఎవరు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటిది విజనరీ ముఖ్యమంత్రి, మరి ఇటు ఉన్నది ప్రిజనరీ మాజీ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఈరోజు ప్రజలు ఎక్కువగా చర్చ చేసుకుంటున్నారు రచ్చబండ వేదికగా. కాబట్టి ఎవరు విజనరీ, ఎవరు ప్రిజనరీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉన్నంత క్లారిటీ ఎవరికి లేదు. కాబట్టి ప్రధాన మీడియాల్లో కానీ, డిజిటల్ మీడియాల్లో కానీ ఇంకా ఎవరైనా క్రెడిట్ చోరీ ఎవరు అని చెప్పేసి మీరంతా ఎవరికైనా డౌట్ ఉంటే ఈ వీడియో చూసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. నమస్కారం.